కాకినాడకు చెందినటువంటి మోజెస్ రాయల్ అలాగే 4 సంవత్సరాల బాలుడు ఏదైతే అరుదైన వ్యాధితో కండరాల సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారో ఇది SMA2 మనకి స్పైనల్ మస్క్యులర్ ఆల్ట్రోపీ అనే ఒక అరుదైన వ్యాధితో అయితే బాధపడుతున్న నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ఇప్పటికే అనేక ఆసుపత్రులు అయితే తిరిగారు. దీనికి ఫైనల్గా 1 కాదు, అలాగే 1000 కాదు, 1,00,000 కాదు, ఏకంగా 16 కోట్ల విలువ చేసే ఒక మెడిసిన్ అయితే అవసరమని కూడా చెప్పిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు అయితే దానికి కావాల్సినటువంటి ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల అధికారులను కూడా సంప్రదించారు, కలెక్టర్ని కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మోజెస్ రాయల్ తండ్రి బాలాజీ గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాలాజీ గారు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఈ వ్యాధితో మీ యొక్క బాబు ఇబ్బంది పడుతున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలాజీ, మా బాబు పేరు మోజెస్ రాయల్ అండి. 4 సంవత్సరాలు వచ్చేయండి. అయితే ఇది పుట్టుకతోనే ఉంటుందంటండి డిసీజ్. కానీ మనకి ఏంటంటే వయసు వచ్చి కొద్దీ తెలిసింది. మాకు 1 ఇయర్ తర్వాత స్లో అప్ అవుతుంటే మనిషి ఏంటి పాకడం లేదు, కూర్చోలేదని మాకు డౌట్ వచ్చి డాక్టర్ సలహా కొరకు మేము డాక్టర్ని సంప్రదించామండి. ఒక 2-3 డాక్టర్ని సంప్రదించిన తర్వాత లాస్ట్కి ఇక్కడ మన కాకినాడలో డాక్టర్ మోనోజినా మేడం గారు అని ఒకరు ఉన్నారు. మేడం గారు ఒక టెస్ట్ చేయించాలని MLP టెస్ట్ చేయించారు. దాంట్లో MLP టెస్ట్ బ్లడ్ శాంపుల్ పంపించిన తర్వాత SMA type 2 అని నిర్ధారణ అయింది. రిపోర్ట్స్ వచ్చేయండి. అయితే ఇది చాలా రేర్ డిసీజు. దీన్ని సామాన్యులకు కూడా అందుబాటులో ఉండదు. దీని యొక్క కాస్ట్ అదిని ఇది కొద్ది కోట్లలో ఉంటుంది. ఇది ప్రెజెంట్ మనకు అందుబాటులో కూడా లేదు. ప్రెజెంట్ ఏంటంటే దీనికి ఎటువంటి క్యూర్ కూడా లేదని మేడం గారు చెప్పడం జరిగింది. అయితే తర్వాత దీనికి ఏంటంటే బెంగళూరు సైడ్ వెళ్ళాలండి. బెంగళూరులో దీని మీద రీఛార్జ్ చేస్తారు. ఆ రీఛార్జ్ చేసిన దగ్గర మీకు ఏమైనా అవకాశం ఉంటే ఆ ఇంజక్షన్ వచ్చే టైంలో నేను చెప్తాను, అప్పుడు ఆ టైంలో మీరు వెళ్ళాలి అని సంప్రదించారండి. ఓకే అని మేము అలా 2-3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళామండి. సేమ్ ఇదే చెప్పారండి. అయితే ఇప్పుడు ఏం కాదండి, ఇప్పుడు ఈ డిసీజ్కి ఇప్పుడు రీసెంట్గా కొద్దిగా ఇంజక్షన్ ఒకటి వచ్చిందండి. అది 16 కోట్లండి. అది గవర్నమెంట్ ద్వారా ఏమైనా మా బాబుకి ఇప్పిస్తే మా బాబు మళ్ళీ ఎప్పుడులాగే మాకులాగే అందరిలాగే ఆడుకోవడానికి అది వీలుగా ఉంటుంది, హ్యాపీగా ఉంటామని మేము ఈ మీడియా పూర్వకంగా, అలాగే గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు కూడా దీని మీద కొద్దిగా ఆలోచించి మాకు న్యాయం చేస్తే మా బాబు బతికుతాడని మాకు ఎంతో ఆశ మీద ఉన్నామండి. అంటే ఇప్పుడు ఈ 16 కోట్ల ఇంజక్షన్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుందన్నారు? ఇప్పుడు ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నారు, ఎంత అవుతుంది మీకు? ప్రజెంట్ ఏంటంటే రీసెంట్గా 2025 అక్టోబర్ నెలలో మనకు దీనికి ఒక సిరప్ బాటిల్ రెసిడీ ప్లాన్ అని ఒక సిరప్ బాటిల్ వచ్చిందండి. దాని కాస్ట్ వచ్చి 15,000 అండి. అది ప్రజెంట్ యూజ్ చేస్తున్నాం. అది మా బాబుకి వచ్చి 2 బాటిల్స్ పడుతున్నాయండి నెలకి. దాని కాస్ట్ వచ్చి నెలకి 30,000 అవుతుందండి. అది కాకుండా ప్రతిరోజు ఫిజియోథెరపీ చేయించాలండి. ఫిజియోథెరపీ కన్ఫామ్గా ఉండాలని మేడం వాళ్ళు చెప్పారండి. దానికి రోజుకి ఒక 500 అలా రూపీస్ యూజ్ చేయవలసి పడుతున్నాం అండి. మాకు కొద్దిగా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నెలకి బాబుకి ఒక 50,000 ఖర్చు అవుతుందండి. మా స్తోమత ఏమో అంత లేదండి. నేను ఒక చెప్పుల షాప్లో వర్క్ చేస్తూ ఉంటానండి. నాకేమొచ్చి 18,000 అలా వస్తుందండి. మా బాబుకి సిరప్ బాటిల్ కొనడం కూడా ఇబ్బందిగా ఉంటుందండి. నాకు కొద్దిగా ఈ మెడిసిన్ కొరకు కూడా కొద్దిగా దాతలు ఎవరైనా ఉన్న NGOs కానీ, ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, అలాగే కొంతమంది నేతలు ఎవరైనా ఉన్న రాజకీయ పొలిటికల్ నాయకులు కూడా ఉన్న నాకు కొద్దిగా ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తారని ఈ వీడియో పూర్వకంగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల లోపల ఇది చేయాలన్నారు 16 కోట్ల ఇంజక్షన్? అయితే ఇది మ్యాక్సిమం ఎంత త్వరగా వేస్తే అంత బెటర్ అని చెప్పారండి డాక్టర్లు గారు. అయితే మ్యాక్సిమం 5 ఇయర్స్ లోపు పడిందంటే మీకు లైఫ్ టైం బాగుంటుంది, బాబు రికవర్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పారు సార్. ఎంత త్వరగా వేస్తే అంత బెటర్ అని చెప్పడం. ఇప్పుడు దాని గురించి మేము బయటికి రావాల్సి వచ్చిందండి.
ఎవరైనా సాయం చేసి గవర్నమెంట్కి తెలియజేసి గవర్నమెంట్ కూడా మా మీద దృష్టి పెట్టి బాబుకి ఏమైనా ఇంజక్షన్ ఇప్పించేలా ఉంటే మా బాబు త్వరగా రికవర్ అవుతూ ఉంటాడు. లేట్ అయ్యే కొద్దీ లైఫ్ టైం తగ్గిపోవచ్చు అని అంటున్నారండి. అంటే ఇప్పుడు మీరు ఆర్థికంగా మరి ఏమేమి సరిపోతున్నాయా మరి ఇప్పుడు ఇంజక్షన్ కావచ్చు ఇవన్నీ కూడా ఎన్నాళ్ళ నుంచి పడుతున్నారు ఈ స్ట్రగుల్? ఈ ట్రబుల్ అయితే నేను మ్యాక్సిమం ఒక 2 years నుంచి పడుతున్నానండి. మెడిసిన్ లేకపోయినా ఫిజియోథెరపీ అది మాత్రం ప్రతి రోజు చేయిస్తున్నాను. దానికి నెలకు 15,000 అవుతుందండి. నెక్స్ట్ టెస్ట్లు రేర్గా ఉంటాయండి. వీళ్ళకి 2 నెలలు 3 నెలలకు ఒక క్లినిక్ ఉంటుందండి. ఆ క్లినిక్కి వెళ్ళవలసి వస్తే ఒక 20,000 దాకా వచ్చి వస్తుంది. అన్ని టెస్టులు చేయిస్తూ ఉంటారండి. ఆర్థికంగా అయితే చాలా ఇబ్బందులు పడ్డానండి. మొత్తం మీద నాకు ఒక 10 లక్షల దాకా అప్పు అయిపోయి ఉన్నానండి. మా బాబు హెల్త్ పర్పస్ ఈ టెస్టులకి హాస్పిటల్ తిరగడానికి బోల్ ఖర్చు అయిపోయిందండి. ఇప్పుడు ఉన్న పొజిషన్లో కూడా నాకు చాలా భారంగా ఉంటుందండి. నేను బాటిల్ కొనడానికి కూడా డబ్బులు ఉండట్లేదు. ఒకరోజు యూజ్ చేయి ఒకరోజు వేస్తూ ఒకరోజు వేయలేకపోతున్నానండి. అది ఎవరన్నా నా ఎందుకు దయించి నాకు హెల్ప్ చేసి మా బాబు సిరప్ మెడిసిన్ కొరకు ఏమైనా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఆ పరిస్థితి ప్రస్తుతం చూసుకుంటే మోజేస్ రాయల్ పరిస్థితి అయితే కొంచెం విషమంగా ఉన్నట్టుగా తెలుసుకొస్తుంది. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి ఒక ఇంజెక్షన్ పడకపోతే అలాగే 5 సంవత్సరాల లోపల పడి ఉంటే దాని యొక్క కండిషన్ కొంచెం ఫ్యూర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మరొక సిరప్ ఆల్టర్నేటివ్గా మరొక సిరప్ అయితే యూజ్ చేస్తున్నారు. దానికి నెలకి ఎలా లేదన్నా 2 సిరప్లు అయితే వాడుతున్నారు. 30,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. అంతేకాకుండా దాని ఫిజియోథెరపీ నిమిత్తం కూడా బోల్డ్ అయితే ఖర్చులు అవుతుంది. ఇప్పటికే తనకి ఈ యొక్క వ్యాధితో ఏదైతే SMA-2 ఈ యొక్క వ్యాధితో ఇప్పుడు బాధపడుతున్న నేపథ్యంలోనే తనకు త్వరగా రికవరీ అవ్వాలంటే 16 కోట్ల సంబంధించినటువంటి ఇంజెక్షన్ పడితేనే కానీ అదైతే క్యూర్ అవ్వదని కూడా చెప్తున్న నేపథ్యంలో ఒక పక్కన ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అలాగే ప్రభుత్వం సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే మినిస్టర్ నారా లోకేష్ని కూడా వాళ్ళంతా కూడా మన ఆర్టీవీ ద్వారా మీడియా ముఖంగా కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎవరైనా సరే దాతలు ఆదుకునేందుకు వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ 9290559660 అక్కడ నెంబర్కి సంప్రదించాలి. అలాగే దీనికి సంబంధించిన ఆర్టీవీ ద్వారా కూడా ఎవరైనా ఇటువంటి ఇబ్బంది పడితే మాత్రం మన 9848444338 ద్వారా కూడా మీరు ఫోన్ చేసి మన జిల్లాలో కూడా ఇటువంటి అరుదైన వ్యాధులు ఇది ఎంతో కొంతమందికి మాత్రమే ఉంటుంది. మన కర్నూలులో చూస్తాం ఇటువంటి వ్యాధిని మనకు సంబంధించిన 3 బారిన పడ్డారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక మంది దాతలు కూడా ముందుకు వచ్చారు. ఆ విధంగానే మోజేస్ రాయల్ని కూడా ఆదుకునేందుకు కాకినాడలో సంబంధించినటువంటి ఈ యొక్క మోజేస్ రాయల్ 4 సంవత్సరాల వయసులో ఆడుతూ సరదాగా చిరునవ్వులు చిందించవలసిన చిన్నారు బాలుడు ఈ విధంగా వ్యాధితో బాధపడుతూ కనీసం మంచానికే పరిమితం అవుతూ ఎవరొకరు హెల్ప్ లేనిదే తను ఏ విధమైనటువంటి చేసుకోలేని పనులు అలాగే తను ఎక్కడికి కూడా నడలేని పరిస్థితిలో కూడా మనం చూస్తాం. ఇటువంటి ఉన్న నేపథ్యంలోనే 16 కోట్ల ఇంజెక్షన్ పడితే ఆ బాబు త్వరగా కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఆర్థికంగా ఎవరైనా ముందుకు వచ్చి ఆదుకుని మా బాబుని ఏదైతే మోజేస్ రాయల్ని ఆదుకునేందుకు ముందుకు సహాయం చేసే చేతుల కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా బాలాజీ తల్లిదండ్రులు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. ప్రకాష్ RTV కాకినాడ.